హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను నాంపల్లి ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి అనుమతించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ప్రస్తుతం శివబాలకృష్ణ చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ సెక్రటేరియట్ కాలనీ ఆదిత్య పోర్టు వ్యూ విల్లాతో పాటు ఆయన సన్నిహితులు బంధువులకు సంబంధించిన మొత్తం 18 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో 8,26,00,000 నగదు దొరికింది. మొత్తం స్థిరాస్తుల బహిరంగ మార్కెట్ విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. అడ్డదారిలో సంపాదించిన సొమ్ముతో శివబాలకృష్ణ ఎక్కువగా భూములు కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. దాదాపు 100 ఎకరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అవన్నీ హైదరాబాద్ శివార్లతో పాటు కొడకండ్ల, కల్వకుర్తి, యాదాద్రి, జనగామల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. పలు కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఇక హెచ్ఎండిఏలో డైరెక్టర్ గా ఉన్నప్పుడే కాకుండా రేరా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరము స్థిరాస్తి సంస్థలకు లబ్ధి చేకూర్చడం ద్వారా లెక్కకు మించి మిక్కిలి సంపాదించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. మరోవైపు నేటి నుండి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. శివబాలకృష్ణ అధికారిగా ఉన్నప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చిన ఫైళ్లపై సంతకాలు పెట్టిన అధికారులకు ఇప్పటికే ఏసీబీ నోటీసులు అందజేసింది. సంతకాలు పెట్టిన అధికారులను కూడా ఏసీబీ విచారించనుంది. మరోవైపు ఏసీబీ దర్యాప్తుకు బాధితుల నుండి వస్తున్న ఫిర్యాదులు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఏసీబీ దాడుల్లో 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ తో పాటు ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం 5 కోట్లు ఉండగా బహిరంగ మార్కెట్లో 10 రెట్లు ఎక్కువగా ఉందని భావించారు. 99 లక్షల నగదు, 4 కార్ల విలువ 51 లక్షలు, బ్యాంక్ బ్యాలెన్స్ 58 లక్షలు, గోల్డ్, సిల్వర్, వాచ్లు, ఫోన్స్, గృహోపకరణాల మొత్తం వాల్యూ 8,26 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించే యోచనలో సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. న్యాయపరమైన సలహాలను ఎంఏయుడి ఉన్నతాధికారులు తీసుకుంటున్నారు. ఇప్పటికే శివబాలకృష్ణ బినామీలు, బ్యాంకు లాకర్లపైన ఏసీబీ దృష్టి సారించింది. అయితే శివబాలకృష్ణ అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతుల మీద ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పుడు వస్తున్న ఫిర్యాదులు ఏసీబీ విచారణకు ఊతమిచ్చినట్టుగా మారుతున్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై తెలంగాణ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సూర్యప్రకాష్, బాలకృష్ణ అనే 2 బాధితులు ఫిర్యాదు చేశారు. శివబాలకృష్ణ అధికారం అడ్డం పెట్టుకుని ఎన్నో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ పర్మిషన్స్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ పుప్పాలగూడ సర్వే నెంబర్ 447లో 6 ఎకరాల 36 గుంటల భూ వివాదం మీద ఇల్లీగల్ గా టెక్నికల్ అప్రూవల్ పర్మిషన్ ఇచ్చారని కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదన్నారు. 2022లో హైకోర్టులో కేసు నడుస్తుండగా శివబాలకృష్ణ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారని, అది ఫాల్స్ అఫిడవిట్ అని ఫిర్యాదు చేశామన్నారు. రఘురాం ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు నోటీస్ ఇచ్చిన రోజు పర్మిషన్ ఇచ్చారని, అఫిడవిట్ లో ఆ రోజు రిప్లై ఇచ్చారని, డిస్పోజల్ చేసి పర్మిషన్ ఇచ్చామనేది అబద్దమన్నారు. కన్స్ట్రక్షన్ నోటీస్ విషయంలో నేను ఫిర్యాదు చేశానని, వివరణ అడిగామని, దాని విషయంలో ఇంతవరకు స్పందనే రాలేదని బాధితులు తెలిపారు. కోర్టుకు ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ పూర్తి అబద్దము, తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు. అక్టోబర్ 11న శివబాలకృష్ణ రఘురాం ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు లెటర్ రాస్తే డాక్యుమెంట్ కావాలన్నారు. అక్టోబర్ 23న రఘురామ ప్రదీప్ కన్స్ట్రక్షన్ వాళ్లు శివబాలకృష్ణకి రిప్లై ఇచ్చారన్నారు. 12 రోజులు మధ్యలో కాల వ్యవధి ఉంటే తన లెటర్ డిస్పాచ్ చేసి టెక్నికల్ పర్మిషన్స్ ఇచ్చారన్నారు. 11 రోజుల్లో రిప్లై కోసం వేచి చూడకుండా శివబాలకృష్ణ తొందరపడ్డారో తెలియాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు జేడీ సుధీంద్రకు ఫిర్యాదు చేశారు. రఘురాం ప్రదీప్ కన్స్ట్రక్షన్ లో ప్లాట్ కొనుగోలుదారులకు రిజిస్టర్ అగ్రిమెంట్ చేస్తూ మోసం చేశారని తెలిపారు. 90% పే చేసినా రిజిస్ట్రేషన్ చేయలేదని, మరో సాహితీ కన్స్ట్రక్షన్ బాధితులు పెరుగుతున్నారని, తమ దగ్గర ఉన్న ప్రతి ఆధారం ఏసీబీకి ఇచ్చామని, వెంటనే ఫిర్యాదు పట్ల విచారణ చేయాలని తెలిపారు బాధితులు. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసుకు సంబంధించి అక్రమాలను వెలికితీసేందుకు ఏసీబీ దృష్టి సారించగా స్వయంగా బాధితులు ఇలా ఫిర్యాదు చేస్తుండడం ఏసీబీ దర్యాప్తుకు ఊతమిచ్చేలా మారింది. నాంపల్లి కోర్టు కస్టడీకి శివబాలకృష్ణను అనుమతించడంతో ఏసీబీ అధికారులు 8 రోజుల కస్టడీలో పూర్తి సమాచారం రాబట్టి అక్రమాల పుట్టను వెలికి తీయనున్నారు.